మేడం 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 హ్మ్. మిమ్మల్నే. ఏం కావాలండి? మేడం నా పేరు వినోద్. నేను ఇదే అపార్ట్మెంట్లో పెంట్ హౌస్లో ఉంటున్నా మేడం. అవునవును. నాకు తెలుసు. చెప్పండి. మేడం మీరు ఏమనుకోకపోతే మీకు ₹1,00,000 ఇస్తాను. ఒక్కరోజు మీరు నాకు భారీగా నటిస్తారా? ఏంటి? నాకు ₹1,00,000 ఇస్తారా? నేను మీ భార్యగా నటించాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ, అసలు మీరు ఆలోచించే మాట్లాడుతున్నారా? అసలు మీకు బుర్ర అనేది ఉందా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? ఈ విషయం గాని మా ఆయనకి తెలిస్తే వీపు విరగ్గొడతారు. ఏమనుకుంటున్నారో? జాగ్రత్త. మేడం ఒక్క నిమిషం ఆగండి. కోప్పడకండి. నేను చెప్పేది కొంచెం వినండి. హలో. హలో సార్. నేను ఎస్ఆర్ టెక్స్టైల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీకో విషయం గురించి చెప్పాలి సార్. మీతో ఓ 2 నిమిషాలు మాట్లాడొచ్చా సార్? నేను పడుకొనున్నానండి. ఎందుకండి ఇలా మధ్యలో కాల్ చేసి డిస్టర్బ్ చేస్తారు? టక్కున విషయం ఏంటో చెప్పండి. సార్ మీరు మా షాప్‌కి ఒక వారం రోజుల క్రితం వచ్చి ఒక షార్ట్స్, ఒక బనీను కొన్నారు కదా! అప్పుడు హ్మ్. మీరొక కూపన్‌ని ఫిల్ చేసి ఇచ్చారు కదా! హ్మ్. ఆ కాంపిటీషన్‌లో మీరే సార్ గెలిచారు. మీకు ఫస్ట్ ఆ! ప్రైజ్‌గా 10,00,000 కారు మీకు బహుమతిగా వచ్చింది సార్. ఏంటి? 10,00,000 విలువైన కారు నాకు బహుమతిగా వచ్చిందా? అవును సార్. నమ్మలేకపోతున్నానండి. నిజమే సార్. మీరు వెంటనే ఆఫీస్‌కొచ్చారంటే ఆ ప్రైజ్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. ఇప్పుడే వస్తున్నానండి. 10 నిమిషాల్లో మీ ఆఫీస్ ముందుంటానండి. సార్ ఇంకో విషయం సార్. సార్ ఆ చెప్పండి. ప్రైజు కపుల్స్‌గా వస్తేనే ఇస్తారు. ఆ! అందువల్ల మీరొచ్చేటప్పుడు మీ వైఫ్‌ని కూడా తీసుకురండి సార్. లేదంటే ప్రైజ్ ఇవ్వరు సార్. ఆ! అలాగా? గిఫ్ట్ కావాలంటే నా భార్యని కూడా తీసుకురావాలా? అవును సార్. ఆ ప్రైజ్‌ని కపుల్స్‌కి మాత్రమే ఆఫర్ చేశారు సార్. సింగిల్స్‌కైతే ఇవ్వరు సార్. నిజమా అండి? అవును సార్. అయ్యో! ఇప్పుడు నేనేం చేయను? నాకింకా పెళ్ళే అవ్వలేదే. వీళ్ళేంట్రా పెళ్ళైన వాళ్ళకే గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఇప్పుడు ఏం చేయను? సార్ మా ఆఫీస్ లొకేషన్‌ని మీకు వాట్సాప్‌లో పంపించాను సార్. కొంచెం త్వరగా వచ్చేయండి. సరే అండి. చేతికందింది నోటికందకుండా పోయేలా ఉందే. ఏం చేద్దాం? ఆ! ఐడియా! అలా చేస్తే? అదండి విషయం. ప్లీజ్ మేడం. మీరు తలుచుకుంటే నాకు ₹10,00,000 కారొస్తుంది మేడం. ఏంటి ఆలోచిస్తున్నారు మేడం? మీకు ఒక్క రోజుకి ₹1,00,000 ఇస్తానండి. నాతో పాటు రండి. అయ్యో పాపం! ఏంటి మేడం నవ్వుతున్నారు? నేనింత సీరియస్‌గా మాట్లాడుతుంటే మీకు నవ్వొస్తుందా? మీకు కాలొచ్చినట్టే నా భర్తకు కూడా పోయిన నెలలో ఇలాగే కాలొచ్చింది. అవునా మేడం? అయితే మీకు కారు గిఫ్ట్‌గా ఇచ్చారా? హ! ఇదంతా వాళ్ళ మార్కెటింగ్ కోసం చేస్తున్న ప్లాన్. నాకేమీ అర్థం కావట్లేదండి. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు నా భర్తకు కూడా ఇలాగే కాల్ చేసి చెప్తే నేను నా భర్త కలిసి అక్కడికి వెళ్ళాం. ఒక స్కీమ్ చెప్పి డబ్బులు కడితే కారు గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీ డబ్బులు దోచుకోవడానికి ఇలాగే చెప్తూ ఉంటారు. ఏదో ఒక చిన్న వస్తువు కొన్నంత మాత్రాన మనకు వాళ్ళు 10,00,000 కారు గిఫ్ట్‌గా ఇస్తారా ఏంటి? అవునా మేడం? ఇప్పుడు ఇలా కూడా చేస్తున్నారా? అంతా నా హ్మ్. రాత. సరే మేడం. నేను వెళ్తాను. ఛీ! అయ్యో! హ్మ్. హ్మ్. ఆయనింకా ఎవరితో రాలేదు. నవ్వుతూ మాట్లాడుతోంది? ఆ? నిజంగానా? హ్మ్. ఏ? నిజమే చెప్తున్నావా? ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటుంది. నేను ఫోన్ చేసినా కూడా అటెండ్ చేయకుండా ఎవరితో మాట్లాడుతోందో అర్థం కావడం లేదే. దీన్ని ఇలాగే వదిలేయకూడదు. ఇది ఎవరితో మాట్లాడుతోందో ఎలా కనిపెట్టాలి? హ్మ్, ఇది మంచి ఐడియా. ఎవరికి తెలియకుండా ఇంట్లో హిడెన్ కెమెరా ఏర్పాటు చేయాలి. అప్పుడే దీన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. హ, వేరే దారి లేదు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. హ.
ఇదే కరెక్ట్ టైం. తను లోపల పని చేస్తోంది. తన పని పూర్తయ్యేలోగా దీన్ని లోపల సెట్ చేసేస్తాను. ఎక్కడ సెట్ చేయాలి? ఓ పని చేద్దాం, దీన్ని కింద పెట్టేద్దాం. అడిగితే బ్లూటూత్ స్పీకర్ అని మేనేజ్ చేసేయచ్చు. దీన్ని కింద పెడితేనే తన కోసం ఎవరు వస్తున్నారో క్లియర్గా తెలుస్తుంది. హ్మ్? ఏంటిది కొత్తగా ఉంది? ఏంటిది? ఏమండి, ఏంటండి ఇది? ఇది చిన్న బ్లూటూత్ స్పీకర్ అంతే. అవునా? ఆ, కాదనిపిస్తుందే, ఇదేదో కెమెరా లాగా ఉంది. కాదే, చిన్న స్పీకర్ అంతే. ఇదేంటో నాకు తెలీదనుకుంటున్నారా? ఇదేం మీరు చెప్పినట్టు స్పీకర్ కాదు, హిడెన్ కెమెరా. అవునా? ఇది హిడెన్ కెమెరా అని నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? ఇలాంటి కెమెరాలు యూట్యూబ్ లో ఎన్నో చూశానండి. ఇది కెమెరా అని తెలియకుండా కొనుక్కున్నారా, లేదా కావాలనే కొనుక్కొని బెడ్రూమ్ లో పెట్టారా? ఇది కెమెరా అని తెలిసే కదా బెడ్రూమ్ లో పెట్టారు మీరు. నిజం చెప్పండి. అది అది ఎందుకండి బెడ్రూమ్ లో ఇలాంటి కెమెరా పెట్టడం? ఓ, నా మీద మీకు అనుమానం వచ్చిందా? అంటే నన్ను ట్రాక్ చేయడం కోసం దీన్ని బెడ్రూమ్ లో పెట్టారు కదా? నిజం చెప్పండి. నన్ను క్షమించు కీర్తి. నేను ఎప్పుడు కాల్ చేసినా నీ ఫోన్ బిజీ అనే వస్తోంది. అందుకని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవాలని నేను ఈ కెమెరాని మన బెడ్రూమ్లో పెట్టాను కీర్తి. ఏంటండి ఇది? ఏదైనా అడగాలంటే డైరెక్ట్ గా నన్నే అడగొచ్చు కదా మీరు. అలా కాకుండా ఇలా బెడ్రూమ్ లో కెమెరా పెట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదండి. నేను మీకు ద్రోహం చేస్తున్నానని మీకు అనిపిస్తుందా? నా మీద మీకు ఎందుకు అనుమానం వచ్చింది చెప్పండి. అది నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఎవరితోనో మాట్లాడుతూనే ఉంటావు. అందుకనే. ఫోన్లో ఎవరితో మాట్లాడతాను? ఫ్రెండ్స్ తోనో, ఫ్యామిలీతోనో, రిలేటివ్స్ తోనో మాట్లాడతాను. దానికోసం మీరు నన్ను ఇంతగా అనుమానిస్తారా? ఏంటండి ఇది? ఇక్కడ్నుంచి నా మీద ఇలా అనుమానాలు పెట్టుకోవద్దు. ఇంతగా అనుమానిస్తారంటే నేను మీతో ఉండలేనండి. సారీ కీర్తి, నిన్ను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సారీ కీర్తి. ఇదిగోండి మీ హిడెన్ కెమెరా. ఉమ్, హాయ్. హే, నువ్వు మూర్తివి కదా? అవును నేనే. బాగున్నావా శాంతి? బాగున్నాను. రా లోపలికి. ఎన్ని రోజులైందో నేను చూసి. రారా. ఏం నించున్నావు? కూర్చోరా. థ్యాంక్స్. ఎలా ఉన్నావు? లైఫ్ ఎలా వెళ్తోంది? అమ్మా నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు. అవును, నేనిక్కడుంటానని నీకెలా తెలుసు? మన క్లాస్మేట్ గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. అప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారని ఆరా తీస్తే నీ అడ్రస్ తెలిసిందే. ఓ, అదా సంగతి. మరిప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? మా ఆఫీస్ ఇంతకుముందు బెంగళూరులో ఉండేది. 2 ఏళ్ల క్రితమే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాను. అవును, మరి నువ్వెప్పుడు ఈ ఊరికొచ్చావు? నాకు పెళ్ళయిందిరా. పెళ్ళయిన తర్వాత ఈ ఊరికొచ్చాం. అది సరేగాని నీకు పెళ్ళయిందా లేదా? లేదు, నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు గానీ ఎక్కడికెళ్ళినా డబ్బుందా, బంగారం ఉందా, ఫ్లాట్ ఉందా అని అడుగుతున్నారు. మంచి మనసుందా అని మాత్రం ఎవ్వరు చూడడం లేదు. అయినా మాలాంటోళ్ళకంత త్వరగా పెళ్లి కాదులే. అవును,
నీ భర్త ఎక్కడా కనబట్టలేదు. ఆయన లేరురా. పెళ్ళైన 2 నెలలకే ఆయన చనిపోయారు. అయ్యో, ఉమ్, అరే, ఎలా అయింది? అదొక పెద్ద కథ. తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం. ఆగు, వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. మ్, తీసుకో. మ్. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? నాకు పెళ్ళయి 2 సంవత్సరాలయ్యింది. నా భర్త చాలా వయసైనవాడు. ఆయనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఈయన డబ్బును చూసి మోసపోయి నేను సంతోషంగా ఉంటానని చెప్పి అన్నయ్య నాకు ఈయనకిచ్చి పెళ్లి చేశారు. మా ఇంట్లో నాతో పాటు ఇంకా 6 ఆడపిల్లలున్నారు. నాకు పెళ్ళైతేనే మిగతా వాళ్ళకు కూడా పెళ్ళవుతుంది. అందువల్లే నేను ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ పెళ్ళైన దగ్గర నుంచి నేను ఒక్కరోజు కూడా ఆయనతో సంతోషంగా ఉండలేదు. మరి మీ ఆయన చనిపోయాక నువ్వు మరొకతన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా? లేదురా, ఆయన ధనవంతుడు అనుకుని మేమందరం మోసపోయాం. కానీ ఆయన ఇవన్నీ అప్పు చేసే ఆడంబరంగా బ్రతికారు. ఆయన చేసిన అప్పులన్నీ నేను మా అన్నయ్య కష్టపడి పనిచేసి అవన్నీ తీరుస్తున్నాం. మా అన్నయ్య మాత్రమే నాకు ఇప్పుడు సహాయంగా ఉన్నాడు. అవును, మీ అన్నయ్యకి పెళ్ళైందా? లేదురా, మా అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు. అదే నేను చెప్పాను కదా, చెల్లుళ్ళందరికీ పెళ్లి చేసిన తర్వాత తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఏం చేయను, ఇదంతా మా తలరాత. శాంతి, నువ్వేం అనుకోకపోతే నేనొక విషయం అడగాలనుకుంటున్నాను. నేనేమి అనుకుని అడగరా. నాకు కూడా చాలా సంవత్సరాల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కానీ ఎక్కడా కుదరలేదు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏమైందిరా, బాగా ఆలోచించే మాట్లాడుతున్నావా? ఆ, ఆలోచించే మాట్లాడుతున్నా. ఈ విషయంలో నేను చెప్పడానికి ఏమీ లేదు. మా అన్నయ్య డిసైడ్ చేయాలి. అదిగో మా అన్నయ్య వచ్చేసాడు. ఎవరమ్మా ఇతను? అన్నయ్య, ఇతని పేరు మూర్తి, నా క్లాస్మేట్. హ్మ్. ఓ అవునా, సరే టీ తీసుకొస్తావా? సరే అన్నయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి. అలాగే. ఏంటి నిలబడ్డారు? కూర్చోండి. పర్లేదు, మీరు కూర్చోండి సార్. ఆ, కూర్చోండి. సరే. మీరు కూర్చోండి. ఓకే అండి. మీ చెల్లెలు శాంతి నేను కలిసి చదువుకున్నాం సార్. మీ చెల్లిని చాలా రోజుల తర్వాత కలిశాను. ఒక మనిషి జీవితంలో ఎలాంటి కష్టాలైతే ఫేస్ చేయకూడదో అవన్నీ తను ఫేస్ చేసింది. తన జీవితంలో విషాదం పోగొట్టడానికి తను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సార్. మీరు అంగీకరిస్తే మీ చెల్లిని పెళ్లి చేసుకొని తన్ని బాగా చూసుకుంటాను సార్. మంచిది. మా చెల్లి ఒప్పుకుంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నా చెల్లెలి సంతోషమే నాకు ముఖ్యం. అన్నయ్య, ఏమా, ఉమ్. నీకు ఓకేనా?